విద్యార్థులారా, నా పేరు కిషోర్. ఈరోజు మనం చెఫ్ కాన్ఫిగరేషన్ సెషన్ 2 చూద్దాం. ఇప్పుడు మనం ఐపీని పబ్లిక్ ఐపీని కాపీ చేసుకుని దాన్ని పుట్టిలోకి వేద్దాం. ఈ పుట్టిలోకి వేసినప్పుడు మనం ఏ విధంగా చేయాలంటే SSH ఆథెంటికేషన్లో ఇది రెఫరెన్స్ అనేది పీపీకే ఫైల్ అని పుట్టి ప్రైవేట్ కీ అనేది తీసుకుంటుంది. ఇది ఎలా ఏర్పడిందంటే మనం పెమ్ ఫైల్ డౌన్లోడ్ చేసాం కదా, ముందు చూసాం. ఆ పెమ్ ఫైల్ని ఈ పుట్టి జనరేటర్ ద్వారా, ఇక్కడ ఉంది పుట్టి జనరేటర్, ఈ పుట్టి జనరేటర్ ద్వారా పీపీకే ఫైల్గా మార్చి దాని యొక్క రెఫరెన్స్తో ఓపెన్ చేస్తాం అనమాట. చూడండి, ఓపెన్ అవుతుంది. ఇది AWS మనం తరచుగా చెప్పుకొని ఉన్నాం. ఎస్ కొట్టి లాగిన్ వచ్చింది. EC2-USCR యూజర్ అని కొడితే చూడండి ఓపెన్ అవుతుంది. యూజర్ ఓపెన్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఈ ఐపీ కనబడుతున్నాం. ఈ ఐపీ కాకుండా కన్ఫ్యూజ్ లేకుండా హోస్ట్ నేమ్ దానికి అసైన్ చేసుకున్నాం. హోస్ట్ నేమ్ ఎస్ అని పెట్టే, ఎస్ అంటే సర్వర్ గుర్తి. హోస్ట్ నేమ్ ఎస్ అని పెట్టాను. సూడోలోకి వెళ్ళాలి. సూడో ఐఫోన్ మనం EC2లోనే ఉన్నాం. సూడోలోకి వెళ్ళాలి. సూడోలోకి వెళ్తే రూట్లోకి వెళ్తుంది. రూట్లోకి వెళ్ళిన తర్వాత మనం హోస్ట్ నేమ్ ఇవ్వాల్సి వస్తుంది. హోస్ట్ నేమ్ చూసారా, ఇది ఒక ఎగ్జాంపుల్. మనం EC2లో ఇవ్వకూడదు, సూడోలో వెళ్ళి రూట్లో ఇవ్వాలన్నమాట. ఇప్పుడు తీసుకునిందే కాబట్టి exec bash కొడితే మనకి చూడండి తీసుకునేది, కానీ అక్కడ నేమ్ అనేది చేంజ్ కాలేదు చూసారా. సో కాబట్టి ఎగ్జిట్ కొట్టి ఆ తర్వాత మళ్ళా సూడోలోకి -i వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత చూడండి చేంజ్ అయిందా, ఇలా అనమాట. అంటే మనం ఈజీ వే కోసం ఇప్పుడు పింగింగ్ అవసరం లేదు, కానీ పింగింగ్ చెక్ చేసుకోవడం మంచిది. EC2 హోస్ట్స్లో మనం వెళ్ళినప్పుడు కొట్టి ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి, ఇది VA ఎడిటరు, ఇది లైనక్స్కి మన తెలుగు లైనక్స్లో కూడా చెప్పుకుని ఉన్నాం. ఇక్కడ మనం పేస్ట్ చేయాల్సి వస్తుంది. అంత అవసరం లేదు 3, కానీ చేస్తే మంచిది. పేస్ట్ అయినాయి కదా. ఇప్పుడు సేవ్, డబుల్ కొడితే సేవ్, క్యూ కొడితే క్విట్ అనమాట. సేవ్ అండ్ క్విట్. ఇప్పుడు పింగ్ ఎస్ కొడితే పింగింగ్ అవుతుంది అనమాట. చూసారా, పింగ్ అవుతుంది చూసారా, ఇలా పింగింగ్ అవుతుంది. అలా కాకుండా కంట్రోల్ కొట్టి మనకి కౌంట్ 6 times అని కొట్టామనుకోండి, 6 times కొడితే 6 సార్లు మాత్రం పింగ్ అయి ఆగిపోతుంది అనమాట. ఇలా పింగింగ్లో ఒకటి అనమాట. సో ఇది స్ట్రక్ అవ్వకుండా నేను ఇలాగే పెడతాను. సో ఎస్, ఇదే విధంగా 3 నోట్స్లో చేయడం, రిమైనింగ్ 2 నోట్స్లో చేయడం జరుగుతుంది అనమాట. కాపీ చేసాం, పుట్టిలోకి వెళ్ళాం, ఆల్రెడీ ఉంది. సో న్యూ పుట్టి తీసుకున్నాం. ఆ తర్వాత SSH ఆథెంటికేషన్లోకి వెళ్ళాం. పీపీకే ఫైల్ రెఫరెన్స్ తీసుకోవాలి, లేకపోతే ఎర్రర్ అనేది పుట్టి ప్రైవేట్ కీ రెఫరెన్స్ తీసుకోకపోతే ఎర్రర్ అనేది చూపిస్తుంది. లాగిన్ పేజెస్ లాగిన్ వస్తుంది. EC2-యూజర్ అని కొడితే చూడండి, EC2-యూజర్ కొడితే ఓకే వచ్చింది. ఇప్పుడు -i సూడో ఇవ్వకపోతే అంటే సూపర్ యూజర్ డూ అనమాట. సూడో అంటే సూపర్ యూజర్ డూ. ఇది ఇవ్వకపోతే రూట్లోకి వెళ్దాం, అందువల్ల రూట్లోకి వెళ్ళి చేయాలి. తర్వాత హోస్ట్ నేమ్ స్పెల్లింగ్తో హోస్ట్ నేమ్లోకి వెళ్ళి n1 అని ఇచ్చి exec-bash అని ఇచ్చాం. చూడండి n1లోకి వెళ్ళింది, కానీ అక్కడ చేంజ్ రాలేదు. కాబట్టి ఎగ్జిట్ కొట్టి మళ్ళా సూడోలో -i కొడితే మారిపోతుంది అన్నమాట. చూడండి మారిపోయింది. చూడండి ఇలా అనమాట. VIECT హోస్ట్లోకి వెళ్తే
మనం ఐ కొట్టి ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తే ఎంటర్. ఇది ఈజీ పర్పస్ కోసం ఇలా కాపీ చేసుకుంటే మంచిది. ఇవే కాదు, పబ్లిక్కి ప్రైవేట్కి రెండిట్లో ఏమైనా పబ్లిక్కి ఇస్తే మారిపోతుంది కాబట్టి డబ్ల్యూకి చూడండి పింగ్ N1 కొడుతున్నాను, పింగ్ అవుతుంది అనమాట. చూసారా, పింగ్ అవుతుంది ఇలా. ఇదే విధంగా మనకి ఇంకొకటి ఉంది, N2 నోట్ ఉందన్నమాట. ఇంకో విషయం గమనించుకోవాలి, ఇక్కడ ఉండే నేమ్స్ అక్కడ ఉండే నేమ్స్ అంటే హోస్ట్లో ఇచ్చిన నేమ్స్ ఒకటే ఉండనవసరం లేదనమాట. ఇవి జస్ట్ ఐడెంటిఫికేషన్, అవి పింగింగ్ కోసం, ఓకేనా. అవి ఇవి ఒకటే ఉండనవసరం లేదు. ఇక్కడ ఇచ్చాము కదా ఎస్ అని, ఇక్కడ ఎస్ లేదే అనుకుంటామేమో, కానీ ఇవి రెండు ఒకటే ఉండనవసరం లేదనమాట. ఓకే, అదేవిధంగా మనం ఇది కూడా చేసుకుంటాం అన్నమాట. వెళ్ళి SSH auth choose 50 private key password. Next done. Yes, EC2 -user. Next sudo -i, తర్వాత host name N2 గా చేంజ్, exec bash కానీ అక్కడ చేంజ్ కాలేదు, ఎగ్జిట్, మళ్ళీ హోస్ట్ నేమ్ ఒకటి వచ్చింది, ఓకే, vi etc hosts వెళ్ళి మనకి ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి కాపీ అయ్యింది. ఈ కాపీయింగ్ అలాగే తీసుకుని పేస్ట్, తర్వాత wq పింగ్ N2. సో ఈ విధంగా పింగింగ్ అయింది. ఇంకో విషయం మీరు గమనించాలి, ఇక్కడ ఎస్నే కొట్టున్నాయి, ఇక్కడ నేమ్ ఎస్ పింగింగ్ కూడా. అలా కాకుండా ఇప్పుడు నాకు N1 సర్వర్కి అంటే సర్వర్ నుంచి నోడ్కి పింగ్ అవ్వాలన్నమాట. అవుతుంది చూడండి, ఇలా సర్వర్ నుంచి నోడ్కి పింగింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా పింగింగ్ అనేది జరుగుతుంది. సో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.